అందరికీ నమస్కారం. ఆదికాండం 6వ అధ్యాయం వివరణం మీకోసం. దేవుడు సృష్టించిన కుమారులు కుమార్తెలు ఒకరిని ఒకరు వివాహం చేసుకుని ఎవరికి నచ్చిన విధంలో వారు బ్రతకడం మొదలుపెట్టారు. దేవుడు భూమిపైన నరులు చేస్తున్న చెడుతనమును చూసి తాను మనుష్యులను సృష్టించి తప్పు చేశాను అని సంతాపం చెందుతాడు. ఈ సమస్త సృష్టిని తుడిచివేయాలని అనుకుంటాడు. అయితే నోవాహు అతని కుటుంబం నీతిపరులుగా ఉండడం గమనించి వారికి హాని కలగకూడదని భావిస్తాడు. నోవాహుకు తాను చేయబోతున్న కార్యం ముందుగా చెప్పి తనని ఒక పెద్ద ఓడలో ఒక మ్రానుతో కట్టుకోమని, ఈ సమస్త సృష్టిలో శ్రేష్టమైన ఒక ఆడని మగ జంతువులను నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను, వాటిని కూడా ఆ ఓడలో మీ కుటుంబంతో పాటు ఉంచమని హెచ్చరిస్తాడు. అయితే మీకు వాటికి సరిపడా ఆహారమును ఏర్పాటు చేసుకోమని కూడా చెప్తాడు. నోవాహు దేవుడు చెప్పిన విధంగా చేస్తాడు. మనం ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ముందుగా విపత్తును చెప్తూ తనతో పాటు ఎవరిని అయితే తను కాపాడాలని ఉద్దేశించారో వారి వివరాలన్నీ కూడా తనకి చెప్పి వారు ఆ సమయానికి మీ దగ్గరికి వస్తారో అని కూడా సందేశమును తనకిచ్చి, మీరు వారు ఒక ఓడను ఈ మ్రానుతో కట్టుకోండి, దానివల్ల ఆ ఓడ సురక్షితంగా ఉంటుందని అదే వివరణగా చెప్పి, మీరు ఇన్ని రోజులు అందరూ ఉండాల్సి వస్తుంది కాబట్టి సరిపడా ఆహారమును కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. ఏర్పాటు చేసుకోమన్నారు అంటే ఆయన ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు, అది సమకూర్చుకుని ఆ ఓడలో పెట్టుకోమని చెప్పారు. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని నోవహుకు ముందుగానే ఆయన చెప్పాడు. ఎందుకని అండి? ఆయన నోవహు యొక్క నీతిగా ఉండడం, తన కుటుంబం నీతిగా ఉండడానికి మెచ్చి ప్రతి విషయంలో తనకి సహాయం చేస్తూ వచ్చాడు.